ఎప్పుడైతే నీ పేరెంట్స్ నిన్ను కంట్రోల్ చేయలేరో, ఎప్పుడైతే నువ్వు వాళ్ళకి ఒబీడియంట్గా లేవు అని వాళ్ళకి అర్థమవుతుందో అప్పుడు మాత్రమే నీకోసం నేను ఎంత చేశాను, నీకోసం నేను అంత చేశాను, నీకోసం నేను ఇన్ని సాక్రిఫైజులు చేశాను అనే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ పదే పదే మనం వాళ్ళ దగ్గర వింటాం. దానికి రియల్ రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళ మైండ్లోనా నేను నీకోసం ఇన్ని సాక్రిఫైజులు చేశాను, సో దానికి ప్రతిఫలంగా నువ్వు నాకు లైఫ్ మొత్తం నా మాట వినాలి, ఒకవేళ నువ్వు నా మాట అనేది వినలేదా నేను నీకు గిల్ట్ అనేది ఏంటో చూపిస్తాను. అప్పుడే ఇట్లాంటి డైలాగులు బయటకు వస్తే నేను నీకోసం అది చేశాను, నేను నీకోసం ఇది చేశాను అని అంటే వాళ్ళకి వాళ్ళ నీడ్స్ని డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయడం రాక దే యూజ్ గిల్ట్ అనమాట. ఇంత ముద్దుగా పెంచుకునే పేరెంట్స్, ఇంత ప్రేమగా పెంచిన పేరెంట్స్ ఎందుకు ఈ స్టేజ్ వచ్చేసరికి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు అని అంటే వాళ్ళ సక్సెస్ అనేది వాళ్ళ పిల్లల్లో చూస్తారనమాట. ఒకవేళ సమాజం దృష్టిలో వాళ్ళ పిల్లడు సక్సెస్ అయితే ఓకే నాది మంచి పెంపకం, నేను నా పిల్లల్ని మంచిగా పెంచాను, నేను గుడ్ పేరెంట్. ఒకవేళ ఆ పిల్లడు సక్సెస్ అవ్వలేదే అనుకోండి, సమాజం దృష్టిలోన నా పిల్లడు మంచిగా పెరగలేదు అంటే నేను బ్యాడ్ పేరెంట్ని, నేను పేరెంట్గా ఫెయిల్ అయ్యాను, ఇలా ఎక్కువ స్ట్రెస్ తీసేసుకొని మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు. ఒకవేళ మీరు కంట్రోల్కి రావట్లేదు అని అంటే ఈ గిల్ట్ అనే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ దృష్టిలోన పేరెంటింగ్ అంటే సాక్రిఫైస్ చేయాలని, సైలెన్స్గా ఉన్నారు అని అంటే రెస్పెక్ట్ ఇస్తున్నారని, కంట్రోల్లో ఉన్నారు అని అంటే ఇది కేరింగ్ అని, గిల్ట్ చేస్తున్నాము అని అంటే డిసిప్లిన్గా పెడుతున్నామని అనుకుంటారు. ఇది ఒక ఓల్డ్ జనరేషన్ ప్యాటర్న్ అనమాట. ఈవెన్ మన పేరెంట్స్కి కూడా తెలియకుండానే ఈ లూప్ అనేది పదే పదే రిపీట్ చేస్తూ ఉంటారు. దీన్ని ట్రోమా లూప్ అంటారు. అసలు ఎప్పుడు తెలుసు ఈ డైలాగ్స్ కొడతా ఉంటారు, వీళ్ళు పెద్దలు అయిపోయిన తర్వాత నా అవసరం వీళ్ళకి ఉండదేమో, వీళ్ళు పెద్దలు అయిపోయిన తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అనే భయం వచ్చిన ప్రతిసారి స్టేట్మెంట్స్ అనేవి వాళ్ళు వాడుతూ ఉంటారు. అసలు నేను అన్నిటికీ రూట్ కాజ్ ఏంటో తెలుసా? వాళ్ళు ఎమోషనల్లీ ఎవాల్వ్ అవ్వకుండా సెక్యూర్ లవ్కి అసలు అర్థమే తెలియదు అనమాట వాళ్ళకి. సో ఇవేం తెలియకుండా ప్రతిసారి కేరింగ్ అనుకొని గిల్ట్ చూపించేస్తూ ఉంటారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే జాగ్రత్తగా వినండి. వాళ్ళ సైకాలజీ చేంజ్ చేయడానికి అస్సలు ట్రై చేయొద్దు. నీ రియాక్షన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేయు. నీ రియాక్షన్ ప్యాటర్న్ ఎట్లా చేంజ్ చేయాలి అని అంటే వాళ్ళకి తెలియని కొన్ని క్వశ్చన్స్ వేసినావు, నువ్వు చిరాకు పడిపోకుండా నువ్వు దానికి కామ్గా సమాధానం చెప్పడం, తర్వాత చిన్న చిన్న విషయాలకి గ్రాటిట్యూడ్ చూపించడం. మీరు ఉండడం వల్లే నేను ఇంతవరకు వచ్చాను, మీ వల్ల మాత్రమే నేను స్ట్రాంగ్ అయ్యాను, మీరు ఇచ్చిన అడ్వైస్ వల్ల మాత్రమే ఆ పని నేను సక్సెస్ చేయగలిగాను అని చిన్న చిన్న గ్రాటిట్యూడ్ నోట్లు పదే పదే వాళ్ళకి చెప్పడం వల్ల ఓకే నా పిల్లలకి నేను ఉపయోగపడుతున్నాను, నా పిల్లలకి నా అవసరం ఉంది అని వాళ్ళు కూడా ఈ విషయాన్ని నమ్మడం స్టార్ట్ చేస్తారు. ఇట్లాంటి గ్రాటిట్యూడ్ నోట్స్ వల్ల, ఇట్లాంటి సాఫ్ట్ టోన్ వాడడం వల్ల ఈ స్టేట్మెంట్స్ అనేవి మీ పేరెంట్స్ వాడడం అనేది గ్రాడ్యువల్లీ తగ్గుతూ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ రోల్ అనేది అందరికీ కొత్తనే, ఎలా పర్ఫెక్ట్ అవ్వాలో ఎవ్వరికీ తెలియదు. వీటన్నిటికీ కొంచెం ఓపిక కావాలి. ఓపికతో మీ పేరెంట్స్ని డీల్ చేయండి, పక్కా మారుతారు.